సో రామ్మోహన్ రెడ్డి గారు చూస్తున్నాం కదా, మార్నింగ్ నుంచి కూడా ఈ హైడ్రా చర్యల్ని కొందరేమో దాన్ని విమర్శిస్తున్నారు, కొందరేమో ప్రశంసిస్తున్నారు, కరెక్ట్ గానే చేస్తున్నారు అంటున్నారు. దీనిపై మీరేమంటారు? ముఖ్యంగా సామాజికంగా అంటే పబ్లిక్ ఫ్రెండ్లీగా ప్రజల అవసరాల దృష్టి ఈ చెరువులను రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉండేది. గత ప్రభుత్వాలు ఎవరు కూడా పట్టించుకోలేదు. చెరువులే లేకుంటే మనం ఎకో అన్నది ఏ విధంగా మనం పబ్లిక్ మనము రెండర్ చేయగలుగుతాం, చేయలేం కదా. అందుగురించే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల అవసరాల గురించి మన దగ్గర తెలంగాణ లోపల గొలుసు చెరువుల నిర్మాణం అన్నది ఎప్పటి నుంచో కాకతీయుల నుంచి ఇప్పటి వరకు ఉంది. మనం దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత గత ప్రభుత్వాలది ఉండే. వాళ్ళు ఎవరు కూడా కాపాడలేని పరిస్థితిలో ఉంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క చెరువులను సంరక్షించి ఈరోజు మనం చూస్తున్నాం. ఎన్ కన్వెన్షన్ అనేది చెరువులో నిర్మాణం అయింది. దాని సర్వే నెంబరు మొత్తం కూడా వివరాలన్నీ కూడా ఆల్రెడీ హైడ్రా అధికారులు ప్రెస్కు రిలీజ్ చేశారు. దానిపైన ఎలాంటి హైకోర్టులో స్టే లేదు. అదేవిధంగా టోటల్గా ఇల్లీగల్గా చెరువులోనే కన్స్ట్రక్షన్ చేసినారు అన్న విషయాన్ని ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టి మరి హైడ్రా అధికారులు చెప్పినారు. ఈ విధంగా అందరు కూడా చెరువులను కనుక ఈ విధంగా కబ్జా చేసి నిర్మాణాలు చేస్తే భవిష్యత్తు లోపల మన ఫ్యూచర్ జనరేషన్స్కి మన పిల్లలకు మనం ఏమి ఇవ్వగలుగుతాం? నీళ్ళు అనేది ఎక్కడిదక్కడ ఆగిపోతే వాళ్ళు అపార్ట్మెంట్స్ కనుక నిర్మాణం చేస్తే అపార్ట్మెంట్స్లోకి నీళ్ళు వచ్చేసి అక్కడ ఏమైనా ఇబ్బందులు అయితే మళ్ళీ అప్పుడున్నటువంటి ప్రభుత్వాలను అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ ఇంకోరు కానీ విమర్శించే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ధైర్యంగా ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి సాహసాన్ని తను చేసి ఎవరేమనుకున్నా పర్వాలేదు, భవిష్యత్తు లోపల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగొద్దు,